చిన్నారి ఛానల్కు స్వాగతం. చిన్నారి ప్రేక్షకులారా, మనం వేమన పద్యం జగతికి దీపం కార్యక్రమం ద్వారా మనలో ఎన్నో సుగుణాలను రేకెత్తించే చక్కని వేమన పద్యాలను తెలుసుకుంటున్నాం కదర్రా. ఈరోజు కూడా ఒక చక్కని వేమన పద్యాన్ని, దాని భావాన్ని తెలుసుకుందాం. మరి సరేనా? ముందుగా పద్యం చూద్దాం. ఉప్పు లేని కూర యొప్పదు రుచులకు, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడే అధిక సంపన్నుడు, విశ్వధాభిరామ వినురవేమ. మనం కూరలో కనుక ఉప్పు వేసుకోలేదంటే ఆ కూరకు అసలు రుచే ఉండదు. అలాగే పప్పులోనే ప్రోటీన్స్ ఉంటాయి. మనకు శరీరానికి కావలసిన మాంసకృతులన్నీ లభించాలంటే రోజు ఆహారంలో ఏదైనా పప్పు దినుసుని జోడించుకోవాలి. అలాగే అప్పు లేనివాడే అధిక సంపన్నుడు అంటే అప్పు లేకుండా ఉన్నవాడు మంచి సంపద కలిగిన వాడవుతాడు. వాడికి ఎటువంటి బాధలు ఉండవు. అందుకే ఎంత సంపాదించాం అనే దానికన్నా డబ్బుని ఎంత చక్కగా వినియోగించుకున్నాం, అప్పు లేకుండా ఎలా బతికామన్నదే ముఖ్యమర్రా. తెలుసుకున్నారుగా? ఉప్పు లేకుండా కూర, అప్పు లేని జీవితం, పప్పుతో కూడిన వంట ఎంతో ముఖ్యమన్నమాట. ఇది మనకు వేమన చెప్తున్న సూక్తి. మరి ఈ పద్యాన్ని మరొక్కసారి చూద్దామా? ఉప్పు లేని కూర యొప్పదు రుచులకు, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేనివాడే అధిక సంపన్నుడు, విశ్వధాభిరామ వినురవేమ. మరో చక్కని వేమన పద్యంతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.